మరియు కుమారు మీ పరిశుద్ధ సన్నిధిని దేవుని తొక్క ఘడియ అనే ఈ ఆరాధన అనుభవంలో ఇంతవరకు మిమ్మను స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ అద్భుతమైనటువంటి కృపను బట్టి స్తోత్రాలు. ఇప్పుడైతే మీ స్వరమును వినడానికి సిద్ధపడుతున్నామయ్యా. నా మాటలు కేవలం నిష్ప్రయోజనములు నాయన. మీరు మాట్లాడడం మాకు ఎంతో ప్రయోజనకరము, ఎంతో ఆశీర్వాదకరము. ఈ రాత్రి వేళ మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగు మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరం అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ 17వ దిన ధ్యాన భాగములను ఈ విధముగా మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు, అదేవిధముగా రోమపత్రిక 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అంశము తొందరపడుచున్నావా లేదా తొందర పడుతున్నావా? మూలవాక్యము 13వ అధ్యాయం 8-9. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ప్రియులారా, సౌలు జీవితంలో ఇది మొట్టమొదటి తప్పటడుగు. చివరికి ఇది దేవుడు తన ప్రణాళిక నుంచి సౌలును తప్పించేంత ప్రభావాన్ని సౌలు జీవితంలో చూపించింది. ఎంత ప్రభావం అంటే దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మను కలిగి జీవించే భ్రష్టత్వములోనికి దిగజారిపోయాడు. ఈరోజు ఈ యొక్క భాగానికి మనము పెట్టుకున్నటువంటి అంశము తొందర పడుతున్నావా. ఇది సౌలు తొందరపాటుకు ఒక గొప్ప నిదర్శనం. సౌలు యొక్క తొందరపాటు. రాజు అనేవాడు స్థిరత్వమును కలిగి స్థితప్రజ్ఞుడై ఉండాల్సినటువంటి అవసరత కలిగి ఉండగా సౌలు ఆ క్వాలిటీని, ఆ లక్షణాన్ని పోగొట్టుకొని తొందరపడి తొట్టుపడిపోయాడు. ఇక్కడ సందర్భాన్ని, సంఘటనను మనము కొంచెము ఆలోచన చేసి ధ్యానంలోనికి నడిపించబడదాం. అప్పటికి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఇసుక రేణువులంతా విస్తారంగా సమకూర్చబడ్డారటండి. 5వ వచనములో మనకు కనపడుతుంది. ఇది తెలిసి ఇశ్రాయేలు ప్రజలు దిగులు పడుతూ భయపడుతూ అక్కడ ఇక్కడ దాక్కున్నారు. అయితే సౌలు మొత్తానికి ఏదో రకంగా వాళ్ళని యుద్ధానికి సిద్ధపరిచారు. దేవుని యొక్క చట్టం, ఇశ్రాయేలీయుల యొక్క బాధ్యత, రాజధర్మం ఏమిటయ్యా అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలి అర్పించాలి. అర్పించడం మాత్రమే కాదు, బలి అర్పించిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత ఏమై ఉన్నదో అది తెలుసుకొని కానీ యుద్ధానికి వెళ్ళమంటాడా, వద్దంటాడా దేవుడు. అది తెలుసుకొని కానీ తొందరపడకూడదు. దీనికి ఒక ప్రాసెస్, దీనికి ఒక ఆర్డర్, దీనికి ఒక డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇది ఇశ్రాయేలు సమాజంలో ఒక కట్టడ, ఒక నియమము, ఒక నిబంధన, ఒక పద్ధతి, ఒక ప్రక్రియ. రాజుకు ఈ ప్రక్రియ తెలియదా అంటే ఖచ్చితంగా తెలియదు అంటే కుదరదు, తెలిసి ఉండాలి. ఎందుకంటే అతడు రాజు కనుక. ఇలాంటి సమయంలో సౌలు 7 దినాలు తాళి చూచాడు. ఇక సమూయేలు రావటం లేదు. బలి ఎవరు అర్పించాలి అంటే దైవజనుడు, యాజకుడు, నియమించబడిన తత్సంబంధిత లేవి వంశపు వారు అయి ఉండాలి. సౌలు బెన్యామీను గోత్రపు వాడు. దీనికి ధర్మశాస్త్ర ప్రకారము అతడు హక్కుదారుడు కాదు. అయితే 7 దినాలు చూచాడు వస్తాడేమో అని.
7 దినాలు రాకపోవడం చూచి సౌలు బలి అర్పించాడు. ఈరోజు ప్రియులారా, దేవుని ప్రత్యక్షతకు కానీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుకు కానీ మనము పెట్టుకున్న దినాలతో సంబంధము లేదు. చాలాసార్లు మనము దినాలను, వారాలను, వర్జాలను నమ్ముతాం. ఇవేమి కూడా దేవుడు పెట్టినవి కావు. సోమవారం అని దేవుడు పెట్టలేదు, మంగళవారం అని దేవుడు పెట్టలేదు, బుధవారం అని దేవుడు అంతకంటే పెట్టలేదు, గురువారం అని కానీ మరో వారం అని కానీ పెట్టలేదు. అలాగైతే ఇక్కడ సోమవారము ఇంగ్లీష్ వారికి మండే అయింది, అంతే కదా. కనుక ఇవన్నీ కూడా మానవులు తమ సౌలభ్యము కొరకు, ఒక గుర్తింపు కొరకు, ఒక క్రమము కొరకు, ఒక పద్ధతి కొరకు ఏర్పాటు చేసుకునేవి మాత్రమే. దేవుడు సంఖ్యలతో కానీ, కాలములతో కానీ, ఆయా పరిస్థితులతో కానీ సంబంధము లేకుండా పనిచేయవాడు. ఆయన ప్రణాళికలు మనకి బయలుపరచబడాలి అంటే కనుక, ఆయన చిత్తము మనకు ప్రత్యక్షపరచబడాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రియులారా మనము కనిపెట్టి తీరాల్సిందే తప్ప కంగారు లేదా తొందరపడితే పనులు కావు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. సమూయేలుకు యాజకత్వపు పరిచర్య, రాజుకు పరిపాలన బాధ్యతలు. ఎవరి పని వారు చేయడం అనేది సమాజానికి కానీ సంఘానికి కానీ ఒక క్రమముతో కూడినటువంటి పని. అలా కాకుండా ఒకవేళ తొందరపడి ఒకరి పనిని ఒకరు చేస్తే కనుక, తొందరపడి ఒకరి పనిలో మరొకరు వెలుపెడితే కనుక, సౌలును దేవుడు ఒక అవివేకిగా ముద్ర వేసి తన చిత్తం నుంచి త్రోసివేశాడు. దేవుని చిత్తానుసారమైన మనుషుల్ని కనుక్కొని సింహాసనం ఎక్కించాడు. ఈరోజు మనము ఎలా ఉన్నాం? తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా, లేదా దేవుని చిత్తం కొరకు కనిపెట్టి మనము ఆచితూచి ఆలోచించి అడుగులు వేస్తున్నాం? గడిచిన ఆదివారపు ఆరాధనలలో ఒక 2 వారాలు అనుకుంటాను త్వరపడండి లేదా త్వరపడు అనే దాని మీద మనం మెసేజ్ విన్నాం కదండి. ఒక 2 వారాలు అనుకుంటాం. త్వరగా తొందరపడడం, త్వరపడడం వినడానికి ఎలా ఉన్నాయి? సిమిలర్ వర్డ్స్ లాగా ఉన్నాయి, అంటే ఒకే దృక్పథం కలిగినటువంటి వర్డ్స్ లాగా ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వర్డ్స్. రెంటి మధ్య చాలా వ్యత్యాసము ఉన్నది. వినడానికి లేదా భావానికి ఒకలాగే అనిపించవచ్చు, కానీ 2 విభిన్నమైనటువంటి కోణాలు. తొందరపడ్డం అంటే ఏంటో మనం ఆలోచన చేస్తే, చెయ్యరాని, చెయ్యకూడని, చెయ్యడానికి అనుమతి లేని విషయాలను చెయ్యడానికి తెగించడం తొందరపడ్డం అంటే చెయ్యరాని, చెయ్యకూడని, మనము చెయ్యడానికి అనుమతి లేని విషయాలలో తెగించి చేయడం అనమాట. ఏమైతుంది ఆయన చూసుకుందాం. త్వరపడ్డం అంటే చెయ్యడానికి దేవుని అనుమతి, మస్ట్ అండ్ షుడ్గా మనము చేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్న వాటిని మనము త్వరపడి చేయాలి. త్వరపడము అనేది దేవుని యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి విషయాలు. తొందరపడడం అనేది మానవ స్వచిత్తానికి సంబంధించిన విషయం. కనుక వినడానికి 2, తొందరపడడం ఏంటండి, త్వరపడడం ఏంటంటే 2 ఒకటే కదంటే కుదరదు. తొందరపడితే తొట్టు పడతాం, త్వరపడితే త్వరగా ఒడ్డుకు చేరతాం, అంతే. తొందరపడితే తొట్టుపడిపోతాం, అందులో తిరిగిలేదు. త్వరపడితే నాశనం నుంచి త్వరగా తప్పించుకుని ఒడ్డుకి చేరిపోతాం. కనుక క్రైస్తవ విశ్వాసులుగా ఈరోజు సౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా, మనకు హెచ్చరిస్తున్నటువంటి చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, నువ్వు తొందరపడే క్రైస్తవునిగా ఉన్నావా, త్వరపడే క్రైస్తవునిగా ఉన్నావా? ఇది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. తొందరపడితే నీ ఇష్టమే నెరవేరుతుంది తప్ప దేవుని ఇష్టం నెరవేరు. మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో త్వరపడితే కనుక దేవుని చిత్తము నుంచి తొలగిపోకుండా మనం భద్రపరచబడగం. ఇక్కడ సౌలు తొందరపడ్డాడా, త్వరపడ్డాడా? తొందరపడ్డాడు, త్వరపడలేదు. తొందరపడ్డాడు. ఎందుకంటే సౌలుకు పెద్దగా ఓపిక లేదు. వేచి ఉండడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి, దేవుడు సమయము ఇచ్చే వరకు కూడా కనిపెట్టడానికి ఏముండాలంటే ఓపిక ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి చాలా ప్రధానమైనది. ఓర్పు కలిగి ఉండడం. ప్రభువు ఓర్చుకున్నట్లు మనం కూడా ఓర్చుకోవాలన్నది భక్తుని యొక్క మాట, పరిశుద్ధాత్మని యొక్క నడిపి. రెండవది, ఈ పని చేయడానికి కారణం ఏంటంటే, మొదటిది ఓపిక లేకపోవడం, కనిపెట్టే ఓపిక. రెండవది, ఈ పని చేయడానికి కారణం
సౌలు జనుల మీద ఆధారపడ్డాం. సౌలు దేని మీద ఆధారపడ్డాడండి? జనుల మీద, ప్రజల మీద ఆధారపడ్డాడు. అందుకని ప్రజలు తన యుద్ధ నుంచి చెదరిపోవుట చూచి మనము దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద ఆధారపడితే కనుక ఖచ్చితంగా మనం తొందర పడుతున్నట్టే. మనుష్యుల మీద ఆధారపడి పనిచేస్తున్నావంటే నువ్వు తొందరపడుతున్నట్టే, దేవుని మీద ఆధారపడటం లేదని చెప్పినట్టు. ఇక మూడవదిగా సౌలు చేసినటువంటి పని, తనది కాని దానిలో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు. ఆ పని తనది కాని. సమూయేలు యుద్ధం చేయకూడదు, సౌలు బలి అర్పించకూడదు. డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్. ఇవి ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులకు దేవుడు నిర్ణయించిన చట్టము, క్రమము, పద్ధతి. కనుక తనది కాని పనులు చేయిపెట్టి ఇక్కడ సౌలు అవివేక పని చేశాడు. అంతేకాదు, నాలుగవదిగా సౌలు తాను చేసిన పనిని సమర్థించుకుంటూ ఏమన్నాడంటే, అయ్యా నువ్వు లేటుగా రావడం వల్లనే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. తన అవివేకాన్ని ఒప్పుకోకుండా సౌలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తన పనిని సమర్థించుకుంటూ, నువ్వు లేటుగా రావడం వల్ల ఇక్కడ జనులు వెళ్ళిపోతున్నారు, ఫిలిష్తీయులేమో చాలా ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారు, కనుక నీ వల్లే లేట్ అయింది తప్ప, నీ వల్లే ప్రాబ్లం జరిగింది తప్ప నాదేమీ కాదు అని తన తప్పును సమర్థించుకోవడం చాలా పెద్ద తప్పు దేవుని దృష్టిలో. ఇక ఐదవదిగా సౌలు ఈ పని చేయడానికి కారణం, సౌలు ఫిలిష్తీయులకు భయపడ్డాడు, దేవునికి కాదు. ఐదో కారణం ఏంటో తెలుసా? సౌలు ఎవరికి భయపడ్డాడండి? ఫిలిష్తీయులకు భయపడ్డాడు, దేవునికి కాదు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి, ఓపిక లేకపోవడం. రెండు, జనుల మీద ఆధారపడడం. ఇక మూడు, తనది కాని పనిలో తలదొచ్చడం. నాలుగు, తన తప్పిదాన్ని సమర్థించుకోవడం. ఐదు, దేవునికి భయపడాల్సినటువంటి సౌలు ఫిలిష్తీయులకు భయపడిపోవడం. ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూస్తున్నాం. ఇందువల్ల సౌలు తొందరపడ్డాడు. మరి ఈరోజు విశ్వాసిగా, ఆత్మ సంబంధిగా నీవు ఆయన రాక కొరకు త్వరపడుతున్నావా? లేదంటే ఆయన రాక వచ్చేస్తుంది కనుక ఈ లోపుగా మన శారీరక సంబంధమైనటువంటి పరిస్థితులను తొందరగా చక్క పెట్టేసుకుందాం అని తొందరపడుతున్నావా? క్రైస్తవ విశ్వాసి రాక కొరకు త్వరపడాలి. ఈ లోకము విషయంలో మన ప్రవర్తన తొందరపడకుండా జాగ్రత్త పడాలి. అందుకనే కాబోలు అద్భుతమైనటువంటి ఓ మాట కొరహు కుమారులు 42వ సంకీర్తన 5వ చరణంలో కీర్తిస్తూ పాడుతూ రాసుకుంటూ ఉన్నారు. అదేమిటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఈ విచక్షణ ఎవరికి లేదు? సౌలుకు లేకుండా పోయింది. కోరహు కుమారులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. తమ గతాన్ని, తమ వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ, తాము కోల్పోయినటువంటి సన్నిధి భాగ్యాన్ని గురించో మరిదేని గురించో వారు దేవుని ఎడల నిరీక్షణ కలిగిన వారే. ఈ పై వచనాలు, 4 వచనాలు అన్నీ కూడా తొందరపడుతున్న ప్రాణాన్ని గురించి రాయబడుతుంది. నేను ఆ రోజులు జ్ఞాపకం చేసుకుని, ఈ రోజులు జ్ఞాపకం చేసుకుని, దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుని మందిరానికి వెళ్ళిన సంగతులను జ్ఞాపకం చేసుకుని, దేవుని సన్నిధిని, ఆయన ప్రజలతో ఆనందించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘడియలను జ్ఞాపకం చేసుకుని, కృంగిపోతున్నాను అని ప్రాణం కృంగిపోతుంటే ఆ ప్రాణంతో వీళ్ళు చెప్తున్నారు, నా ప్రాణమా నీలో నీవేళ కృంగిపోతున్నావు, తొందరపడుతున్నావు. ఏ దేవుడు లేడా? నీకు ఫిలిష్తీయులు కనపడుతున్నారు తప్ప దేవుడు కనిపించడం లేదా? నీకు జనులు చెదిరిపోవడం కనిపిస్తుంది తప్ప దేవుడు కనిపించడం లేదా? సమూయేలు ఆలస్యం చేశాడన్న విషయం కనిపిస్తుంది తప్ప దేవుని యందు నిరీక్షణ ఉంచాలని నీకు తెలియటం లేదా? ఎంత అద్భుతమైనటువంటి థియరీని ఎంత అద్భుతంగా రచించి పాడుతున్నారు, ఆలోచించండి. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపడడం అంటే ఏంటో తెలుసా అండి? తొందరపడడం అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడకపోవడం. ప్యూర్ మీనింగ్ తొందరపడడం అంటే దేవుని మీద ఆధారపడకపోవడం. తొందరపడడం అంటే దేవుణ్ణి నమ్మకపోవడం. తొందరపడడం అంటే దేవుని యందు నిరీక్షణ కలిగి, తొందరపడడం అంటే దేవుని సమర్థతను నీవు అనుమానించడమే, అవమానించడమే. ఇవన్నీ కూడా ఒక చిన్న తొందరపాటు వలన సౌలు చేశాడు. ఏంటండి, ఒక పని చేస్తేనే వెంటనే గెంటెత్తడా సింహాసనం మించి? అంటే దేవుని క్రమం అది. చిన్నదా పెద్దదా అనేది అది వర్తింపు కాదు.
దీని వెనక ఎన్ని కారణాలు. తొందరపడ్డమంటే సౌలు దేవుని మీద ఆధారపడ్డా మానేయడం మొదలుపెట్టాడు. ఇక ఇదే అలవాటు అయిపోతుంది. తొందరపడ్డమంటే సౌలు దేవుడిని నమ్మడం మానేశాడు. ఇంక ఇదే అలవాటు అయిపోతుంది. తొందరపడ్డమంటే సౌలు దేవుని మీద నిరీక్షణ ఉంచడం మానేశాడు. ఇంక ఇదే అలవాటు. తొందరపడ్డమంటే నీ సొంత ప్రయత్నాలు మొదలు పెట్టడం దేవుని వదిలేసి. తొందరపడ్డమంటే నీ సొంత ప్రయత్నాలు మొదలు పెట్టడం దేవుని వదిలేసి. ఈరోజు ఆయన కార్యాల కొరకు నువ్వు తొందరపడకుండా సహనముతో కనిపెట్టుకున్నావా? ఈరోజు ఆయన రాక కొరకు త్వరపడుతూ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుని ఎదురు చూస్తున్నావా? ఆలోచన చేస్తూ. ఏది ఏమైనా తొందరపాటు ఎప్పటికీ ప్రమాదమే, అంతే కదండి. అందుకనే కాబోలు లారీల వెనక, ముఖ్యంగా లారీల వెనక రాసే ప్రధానమైనటువంటి ప్రధాన సూత్రం ఏమిటి? ఏమో దేని వెనక చూడలేదు నేను, అదేం విచిత్రమో తెలియదు. మోస్ట్లీ నేను బస్సుల వెనక చూడలేదు, ఆటోల వెనక చూడలేదు, మరి దేని వెనక చూడలేదు. దేని వెనక మీరు కూడా భవిష్యత్తు గమనించండి. దేని వెనక చూస్తుంటారు? లారీల వెనక ఎక్కువ ఏముంటుంది? నిదానమే ప్రధానం. అలాగని చెప్పేసేసి లోతు నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు నిదానంగా టాపిగా వెళితే అది కాదు. ఆత్మ సంబంధమైన ఆయన రాక సంబంధమైన విషయాల్లో మనం త్వరపడాలి. ఈ లోక సంబంధమైన విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది ఆత్మ సంబంధంగా మనకు అత్యవసరమైనటువంటి విషయం. ఈరోజు ఒక 7 విషయాలు మన తొందరపాటు మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో, తొందరపాటు వలన మనము ఏం పోగొట్టుకుంటున్నాము, ముఖ్యంగా మనము ఏ విషయాల్లో తొందరపడుతున్నామో మనము కాస్తంత వివరంగా ఆయా సందర్భాల సంఘటనలను అనుసరించి మనల్ని చెక్ చేసుకుందాం, క్వశ్చన్స్ చేసుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. దేవుని సన్నిధిలో కంగారు పడకుండా, దట్ మీన్స్ తొందరపడకుండా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి ప్రశ్నలో ప్రశ్న అనమాట అండి. ఇది జవాబులు దేవుడే చెప్పాలి. మన ప్రశ్న ఏంటి? తొందరపడుతున్నావా? ఇందులో ఓ 7 ప్రశ్నలను మరల అంశాలుగా మనం వేసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రశ్న అనేది మనల్ని పరీక్షిస్తుంది, పరిశీలిస్తుంది, ఆత్మ సంబంధంగా ఫైనల్గా పరిశుద్ధ పరుస్తుంది. కనుక ఈ ప్రశ్నల చేత మనము తొందరపాటు కలిగి ఉండకుండా మనము దేవుని కొరకు కనిపెడదాం. మొట్టమొదటి, తొందరపడి ప్రతీకారం తెచ్చుకుంటున్నావా? ఫస్ట్ క్వశ్చన్, తొందరపడి ప్రతీకారం తెచ్చుకుంటున్నావా? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రశ్న కదా, ఓ చిన్న జవాబు చెబితే వివరణలోకి వెళ్ళిపోదాం. ఏమండి? సరే, ఓకే. ఆదికాండము 4:8. ఆదికాండము 4:8. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కయ్యనులో తొందరపాటును ముందే గమనించాడు. మీరు ఆ టెక్స్ట్ చదువుతున్నప్పుడు మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. దేవుడు కయ్యనులో ఆల్రెడీ ఈ తొందరపాటును గమనించాడు. ఎప్పుడైనా కయ్యను ఒక్కసారి బరస్ట్ అయిపోయి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే కోపంతో రగిలిపోతున్నాడు, అసహనంతో ఊగిపోతున్నాడు, చాలా ముఖము చిన్నబుచ్చుకొని పగిలిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిలా కనబడుతున్నాడు. దేవుడు కయ్యేనులో ఉన్నటువంటి తొందరపాటును ముందే గమనించి కయ్యను దగ్గరికి వెళ్ళాడు. స్వర ప్రత్యక్షత ఇచ్చి, కయ్యను, నీ ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు? మంచి పని చేస్తే నువ్వు సంతోషంగా ఉండవా? ఎందుకు అలా ముఖం ముడుచుకున్నావు? నువ్వు మంచి పని చేయలేదు. నువ్వు సత్క్రియ చేయకపోతే ఏమవుతుంది? పాపము నీ వాకిట కొంచెం ఉంటుంది. కయ్యను తొందరపడుతున్నాడని తెలిసి దేవుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశాడు. జాగ్రత్త సుమా, నువ్వు తొందరపడితే కనుక, నువ్వు మంచి పని చేయకపోతే కనుక నువ్వు ఖచ్చితంగా పాపంలో పడిపోతావు, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దేవుడు ఇంత మాట చెప్పిన తర్వాత కయ్యను అప్పటికైనా ఉపశాంతి పొందాలి కదా, నెమ్మదించాలి కదా. కయ్యను అప్పటికైనా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కదా. తమ్ముడిని పిలిచాడు, తమ్ముడి వచ్చాడు, మొత్తానికి పొలంలోకి వెళ్ళాడు. బహుశా పొలము కయ్యనుది కావచ్చు, పొలంలో మేపుతున్న గొర్రెలు హేబెలువి కావచ్చు. ఒక ఊహా చిత్రం. నా పొలంలో నువ్వు గొర్రెలు ఎందుకు మేపుతున్నావు అని గొడవ పెట్టుకున్నాడు, ఏమిటో తెలియదు, అంతే కదా. చాలా సింపుల్ థింగ్. గొడవ పట్టుకోవడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు. నా పొలంలో నువ్వు నీ గొర్రెలను ఎందుకు దింపావు? స్టార్ట్ అయిందా? అలా మాట్లాడుతూ టప్ మన మీద పడి చంపేశాడు. అంటే కయ్యనులో ఈ తొందరపాటు అనేది సొంత తమ్ముని మీద కూడా, తమ్ముడని కూడా చూడకుండా ప్రతీకారాన్ని తెచ్చుకుంది.
కయ్యనులో ఈ తొందరపాటు, తమ్ముడా, అన్నయ్య, అక్క, చెల్ల, ఈ విచక్షణను కోల్పోయేలాగా చేస్తుంది. అర్జెంటుగా రివెంజ్, అర్జెంటుగా తీర్చుకోవాలి అనే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఇది రైటా రాంగా అని ఆలోచించదు. బట్ అదే సమయంలో ఒక్క నిమిషము తాళి ఉంటే, ఒక్క నిమిషము ఓపిక పట్టి ఉంటే ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు. చాలామంది సూసైడ్ చేసుకునే వ్యక్తుల గురించి సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, 1-2 నిమిషాలు ఆ వేవ్ ఉంటుందటండి, ఆ వైబ్రేషన్ ఉంటుందట. 1-2 నిమిషాలు మాత్రమే ఆ వేవ్ వైబ్రేషన్ ఉంటుందట అండి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. ఆ 1-2 మినిట్స్లో ఎవరైనా దగ్గరుండి అక్కడి నుంచి వారిని తప్పించగలిగితే వారు మళ్ళీ నార్మల్ వ్యక్తులుగా మారిపోతారు. ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కయ్యను చంపింది హేబేలును కాదు, తన్ను తాను చంపుకున్నాడు. ప్రతీకారం ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఎదట వ్యక్తులకు హాని చేయదు. ప్రతీకారం ఇప్పుడు కూడా నీకు నువ్వే హాని చేసుకునేలాగా చేస్తుంది. హాయిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కయ్యను, అంతే కదా? అవునా? హేబేలు, అవునా కదా? అందుకనే ప్రభునందు మృతులందరూ మృతులు హాయిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నది, సఫర్ అవుతున్నది, పనిష్ అవుతున్నది ఎవరు? తను తొందరపడి ప్రతీకారం తెచ్చుకున్నాను అనుకున్నాడే తప్ప ప్రతిఫలం తనే అనుభవించాలని నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు ప్రియులారా, ఎప్పుడు కూడా ఒకవేళ శత్రువే కావచ్చు, మిత్రుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది ప్రక్కన పెడితే కనుక నువ్వు తొందరపడి ఎప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసే ఆ అనుభవంలో నడిపించబడు. ఎందుకంటే రోమా పత్రిక 12వ అధ్యాయం 18-19 వచనాలు ఏమంటాడంటే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తాను. ఆయన అంటున్నాడు, నీ పక్షంగా నేను ఉన్నాను కదా, నీకు ఎందుకే తొందర? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను, నువ్వు అనవసరంగా టెన్షన్ కూడా తొందరపడకు అని చెప్పి అక్కడ అంటున్నాడు. తొందరపడడం వల్ల, సెల్ఫ్ కంట్రోల్ కోల్పోవడం వల్ల, తొందరపడి తన తమ్ముడిని చంపేయడం వల్ల ఎంత లాస్ అయ్యాడో తెలుసా అండి? ఎంత లాస్ అయ్యాడో తెలుసా? 4:11 శపించబడ్డాడు. నాకు తెలిసి ఒకవేళ మనిషికి పుట్టిన వ్యక్తి ఆదామవ్వలు పక్కన పెడదాం, మానవ జన్మ ద్వారా ఈ లోకంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి శపితమైన వ్యక్తి ఎవరు? కయ్యనే. 2:4-12 ప్రకారము అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిస్సారం. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిస్సారం, అంతే, నిష్ఫలం. చాలామంది అంటారు, వీడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమని బాబు అంటారు. అలా అనమాట. ఇక 3వది 4:12 2వ భాగంలో దేశది మరి అయిపోయాడు. ఎక్కడ స్థిరంగా లేడు, జీవితంలో స్థిరత్వం లేకుండా పోయింది. ఇక 4వది దేవుని సముఖం నుండి వెళ్ళగొట్టబడ్డాడు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఇక 5వది చాలా విచారకరమైన విషయం ఏంటంటే, నన్ను ఎవడైనా చంపితే బాగుందని కోరుకున్నాడు. ఈ విషయం 5వ విషయం ఏంటంటే, నన్ను ఎవడైనా చంపితే బాగుండు అనుకున్నాడు. ఒకప్పుడు తమ్ముడిని చంపడానికి తొందరపడ్డాడు, ఇప్పుడు తను ఎవరైనా చంపితే బాగుండని ఎదురు చూస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి సైకలాజికల్ స్టేజ్లోనికి వెళ్ళిపోయి చూసారా? నన్ను ఎవరైనా చంపితే బాగుండు, నన్ను ఎవరైనా చంపితే బాగుండు, ఒరే బాబు నన్ను చంపరా, ఒరే బాబు నన్ను చంపరా అనే స్థితికి వచ్చేసాడు. కారణం ఏంటంటే, తొందరపడి ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రియులారా, ప్రతీకారం తీర్చుకునే పని మంది కాదు. ప్రతీకారం తీర్చడానికి మనకు దేవుడు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. కనుక కయ్యను పోను మంచి పని చేసేమైనా చేశాడంటే మంచి పని కూడా చేయలేదు, మంచి పని చేసేమైనా చేశాడంటే మంచి పని చేయలేదు. మంచి పనికి చేయకుండా దేవునికి ఇష్టం లేని అర్పణ అర్పించాడు, రిజల్ట్ పొందుకున్నాడు. ఆ విషయంలో తమ్మునిది ఏదీ తప్పు లేదు, హేబేలు మీద కక్షగడ్డి చంపేశాడు. ప్రియులారా, లేవి కాండము 19:17 ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ ఏమై ఉందంటే, లేవి 19:17 త్వరగా చదువుదాం దయచేసి. లేవి కాండం 19:17, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండాట్లు. ఎప్పుడు కూడా నీ హృదయంలో నీ సహోదరుని మీద పగనే ప్రసక్తే లేదు. ఒకవేళ అలా పగబడితే దేవుడు ప్రతిఫలం నీకు ఇచ్చే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. ఇక 2వ అంశం, మొదటిది తొందరపడి ప్రతీకారం తీర్చుకుంటున్నావా? ఇక 2వది
తొందరపడి అవమానిస్తున్నావా? రెండవది, తొందరపడి అవమానిస్తున్నావా? మనము సౌలు నుంచి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి అంశాల కొరకు బైబిల్లో తొందరపడిన వారి దగ్గరికి వెళ్తున్నాం. వారు తొందరపడి ఏమేమి పోగొట్టుకున్నారో ఆలోచన చేస్తున్నాం. రెండవది, తొందరపడి అవమానిస్తున్నావా? ఆదికాండము 9:22 త్వరగా చదువుదాం. ఆదికాండము 9:22. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను మరిన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు సంగతి చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. నోవహు జలప్రళయం తర్వాత వ్యవసాయం చేశాడు. ఓ ద్రాక్ష తోట వేసుకున్నాడు. పండ్లకాలం వచ్చింది. శుభ్రంగా పండ్లు తీసుకున్నారు. మంచి ద్రాక్షరసం చేసుకుని బాగా ద్రాక్షరసాన్ని పుచ్చుకొని మత్తుడై పడుకుని పోయాడు. ఈ క్రమంలో అతని వస్త్రము లేకుండా పోయినప్పుడు కనాను యొక్క తండ్రి హాము ఆ దృశ్యాన్ని చూశాడు. చూసి ఆ విషయాన్ని ఏం చేశాడో తెలుసా? తన బ్రదర్స్ ఇద్దరికి కన్వే చేశాడు. దట్ మీన్స్ పబ్లిసిటీ. తన బ్రదర్స్ ఇద్దరికి ఏం చేశాడు? సిగ్గుకరంగా, బహుశా ఏమైనా జరిగిందనుకోండి, మనం ఇంట్లో పిల్లలు కూడా మమ్మీ వచ్చినప్పుడు డాడీ ఇలా చేశాడు, మమ్మీ ఇలా చేశాడు అని చెప్పేసి వెటకారంగా మనం చాలా చిన్న విషయాలు కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. మమ్మీ ఇలా చేశాడు, డాడీ ఇలా చేశాడు అని చెప్పేసి ఇంట్లో చిన్నగా సరదాగా అనుకుంటాం. ఇవి మనకు చాలా చిన్న విషయాలు, బట్ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇక్కడ మనకేం తప్పు కనిపించడం లేదు కదా. చూశాడు, చెప్పాడు, తప్పే ఉంది, అదే కదా. చూశాడు, చెప్పాడు, తప్పేముంది. కానీ దేవుని దృష్టికి అదేంటో తెలుసా? తన తండ్రిని అవమానపరచాడు. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చూద్దాం. తన సహోదరులు ఇద్దరికీ కూడా ఈ విషయాన్ని చెప్పినప్పుడు షేము యాపెతు వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దశములను కప్పిరి వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి, అంటే బ్యూటిఫుల్ వర్స్ అనమాట అండి. ఏంటి ఇందులో అవమానం అని అనుకుంటే కనుక వీళ్ళు చేసిన పని మనకు అర్థమైతే మొదటి వారెవరు? హామ్ చేసిన పని అవమానకరమని. సాక్షాత్తు ఎవరిని అవమానించాడంటే తన సొంత తండ్రి. నిజమే, ఈ ఇద్దరు చేసిన పని మొట్టమొదటి చూసిన హాము చేయాలి. నిజానికి పొరపాటున తన పరిస్థితిని బట్టి ఒకవేళ వస్త్రహీనుడే పడి ఉంటే ఏం చేయాలి అతను? దానిని ప్రచారం చేయకుండా, దానిని పబ్లిసిటీ చేయకుండా, ఆ రీతిగా అవమానపరచకుండా ఆత్మీయుడైన వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి వస్త్రాన్ని కప్పి ఎవరికి తెలియనట్టు ఉంటాడు. కానీ హాము నవ్వాడు, వెటకారంగా చెప్పాడు, నాన్న బాగా తాగి పడిపోయాడా, అంతే కదా. నాన్న బాగా ఎవరు తాగమన్నాడు, నాన్న బాగా తాగి పడిపోయాడు అని ఒకవేళ వెటకారంగా మాట్లాడాడు. దేవుని కోపం వచ్చింది. ఈ విషయాన్ని తెలిసి మిగతా ఇద్దరు ఏం చేశారంటే ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద పెట్టుకుని డైరెక్ట్గా కూడా పోనీ ఎలా పెట్టుకుని వెళ్ళలేదు, వెనకకు తిరిగి వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమల చూడకుండా వస్త్రం కప్పారు. ప్రియులరా, మీరు చాలాసార్లు నీకు సంబంధము లేని, నీకు చెందని, నీకు తగనటువంటి విషయాలలో ఇతరులను నీవు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అవమానపరుస్తున్నామేమో. ఇతడు సొంత తండ్రిని అవమానపరిస్తేనే దేవుడు ఊరుకోలేదు. ఒకవేళ ఇతరులను, నీ పొరుగు వారిని, నీ సహోదరులను, మరి ఎవరినైనా వారి స్థితిని బట్టి లేదా వారి బలహీనతను బట్టి లేదా వారి యొక్క నిస్సహాయతను బట్టి నువ్వు అవమానిస్తుంటే కనుక దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ అవమానము కలుగకుండగా, జరగకుండగా నీవు హుందాగా చేయాల్సినటువంటి అవసరం. లేవి 18:7 ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. చదువుకుందాం దయచేసి. నీ తండ్రి మానాచ్ఛాదమును, చాలండి, నీ తండ్రి మానాచ్ఛాదమును నీవు తీయకూడదు. వారిని సిగ్గుపరచకూడదు, వారిని అవమానపరచకూడదు. వారినే కాదు, ఈ లోకంలో ఎవరిని కూడా నీవు తొందరపడి మాట తూలనాడి తొందరపడి అవమానపరచకూడదు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా అలా చేసినందువల్ల ఏమయ్యాడో తెలుసా అండి? 24 నుంచి మనం చదువుకుందాం. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడు.
శపించబడ్డాడు, జీవితాంతము ఎలా బ్రతికాడు? ఒక దాసునిగా స్వతంత్రతను కోల్పోయాడు. జాగ్రత్త సుమా, నువ్వు తొందరపడి ఇతరులను అవమానపరుస్తుంటే దేవుడు ప్రతీకారము చేయు దేవుడు అన్న సంగతిని మర్చిపోకు. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4-6. అలాగే మనకు కూడా జాగ్రత్త చెప్తున్నాడు. ఇర్మియా 9:4-6, మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పటికే తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగువాని వంచును. అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్టం ఈ మధ్యనే ఉన్నది, వారి కపటులై నన్ను తెలుసుకున్న నల్లకి. చాలా క్లియర్గా ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి మనిషి మెంటాలిటీని గురించి చాలా క్లియర్గా చెప్పినాడు. అందుకని అన్నాడు, అస్సలు నీ సహోదరుని కూడా నువ్వు నమ్మదు. ప్రతివాడు తంత్రగొట్టై కొండెములు చెబుతూ తిరుగులాడుచున్నారు. సత్యం పలకరు, అబద్ధములు ఆడుతున్నారు. అబద్ధములు ఆడుట వారి నాలుకకు అభ్యాస పరుచుకుంటున్నారు. కాపట్యము వారి మధ్య నివసిస్తూ ఉంది. పిల్లరా, ఒకవేళ నువ్వు నీ పొరుగువాన్ని తొందరపడి అవమానిస్తున్నావేమో, తిరిగి దేవుడు నిన్ను అవమానిస్తాడేమో. జాగ్రత్త సుమా. ఇతడు ఈ చిన్న కుమారుడు శపించబడి దాసుడై, దాసుడంటే తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందండి? ప్రతిరోజు అవమానమే. దాసునికి ఎలా ఉంటుందండి? గల్ఫ్ కంట్రీస్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిరోజు అవమానమే. కనుక జాగ్రత్త సుమా, ఏమాత్రం కూడా తొందరపడి మనము ఇతరులను అవమానపరచు. సామెతలు 13వ అధ్యాయం 5-6 వచనాలలో అవమానపరచబడటండి భక్తిహీనుడు. అవమానపరచబడి ఎవరటండి? భక్తిహీనుడు అని చెప్తాడు. ఇక మూడవ విషయం చూద్దాం. రెండు చూసాం. తొందరపడి ప్రతీకారం తీర్చుకోదు. రెండు విషయం, తొందరపడి అవమాన పరచుది ఎవరినైనా సరే, చిన్నోళ్ళైన పెద్దోళ్ళైనా. మూడవది, తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావా లేదంటే నిర్ణయించుకుంటున్నావా? తొందరపడి నిర్ణయించుకుంటున్నావా? చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 10-13 వచనం. ఒకవేళ నీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, అవకాశం వచ్చింది కదా, అవసరం ఉంది కదా, అనుకూలంగా ఉంది కదా, ఏదైనా సరే తొందరపడి డెసిషన్స్ తీసుకుంటున్నావా? నీ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా చాలా ప్రాపర్గా, చాలా స్టేబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆలోచించి మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోతు చాలాసార్లు చూసాం, కానీ ఈ కోణాన్ని మనం చూడలేదు. లోతుది ఇక్కడ ఏంటిది? తొందరపాటు. లోతు అబ్రహాము ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎందుకంటే మనము రక్త సంబంధులు కనుక మనకు గొడవలు ఉండకూడదు. చివరికి పశువుల కాపరుల మధ్య గొడవలు ఎక్కడికి వస్తాయి? యజమానుల వరకు వచ్చేస్తాయి. కనుక బంధువులు కనుక నీకు నచ్చిన ప్రదేశం తీసుకో, మిగిలింది నేను తీసుకుంటాను. లోతుకు అవకాశం వచ్చింది, లోతుకు అవసరం కూడా ఉంది ఇండివిజువల్గా డెవలప్ కావడానికి. పరిస్థితులన్నీ అనుకూలించాయి, ఫేవర్గా ఉన్నాయి. సో ఇప్పుడు లోతు ఏం చేశాడంటే ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఒక ఇల్లు కొంటారనుకోండి, మీరు ఏం చేస్తారు? సైట్ ఆర్ హౌస్, కన్స్ట్రక్టెడ్ హౌస్ లేదా ఎంప్టీ సైట్ తీసుకోవాలనుకున్నారు, ఫలానా చోట ఉందని చెప్పారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? వెళతాం. అది దేనికి ఎందుకు ఉంది అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, అది పక్కా డాక్యుమెంట్సా లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి కదండి, అవి దానికి ఎందుకు వచ్చిందా, దేనికి ఎందుకు వచ్చింది, ఏంటి అని నేను ఎంక్వైరీ చేసుకుని రేట్ ఎంత, ఇక్కడ రేట్ ఎంత పలుకుతుంది, రేపు పొద్దున అమ్మేస్తే ఎలా ఉంటుంది, అలాగే మరి రేపు పొద్దున అమ్మ కొంచెం బయటికి తీసుకెళ్ళి ఊరుకోబెట్టండి, పడినట్టున్నాడు బాబు, రేట్ ఎంత ఉంటుంది, మళ్ళీ అమ్మితే రీసేల్ వాల్యూ ఉంటుందా, ఒకవేళ రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ రెంట ఎంత వస్తుంది, ఒకవేళ ఎంత డౌన్ పేమెంట్ చేసి ఈఎంఐ కడితే ఎంత పడుతుంది, నేను కట్టగలనా, నేను అఫోర్డ్ చేయగలనా లేదా, ఆలోచిస్తామా లేదా? ఆలోచించి కొంతమందిని అలాగే ఎప్పటికీ తీసుకోరు. చించి చిరిగిపోద్దంతే, ఇంకేం ఉండదు ఇంకెప్పటికీ. ఎందుకంటే కొంతవరకు ఆలోచించవచ్చు, కానీ ఇక జీవితాంతం ఆలోచిస్తూ ఉంటే ఓనర్ అయ్యేది ఇప్పుడు అలా ఉండదు. ఇంత ఆలోచించి మనం లోతు తెలియని ప్రదేశానికి వెళ్తున్నాడు, ఎలా ఉంటారో ఏముంటుందో, అక్కడ జంతువులే ఉంటాయో మనుషులు క్రూరులుగా ఉంటారో ఏం తెలియకుండా తొందరపడి డెసిషన్ తీసేసుకున్నాడు. చాలా పచ్చగా ఉంది, బాగుంది, అనుకూలంగా ఉంది, నీరు ఉంటుంది, ఫలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అన్నీ కొనుక్కుని చక్కగా వెళ్ళిపోయి పాకేసుకుని గుడారం వేసుకుని ఇంటి ఓటు చూసేటప్పటికి భయంకరమైనటువంటి పాపులు ఉన్నారు. ఇప్పుడు
లోతుది రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా? ఒకవేళ రాంగ్ డెసిషన్ అయితే రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? తొందరపడ్డాడు. మన జీవితంలో కూడా చాలా నిర్ణయాలు తర్వాత అయ్యో ఆ రోజు అలా చేసి ఉండకపోతే బాగుండు, ఇది చేసి ఉండకపోతే బాగుండు, అలా అనుకు ఉండకపోతే బాగుండు. మనము చేసిన పనుల క్రియల విషయమై లేదంటే మరొక దాని విషయం నిర్ణయాల విషయమై చాలాసార్లు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొంతమంది జీవితాంతం పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఆ రోజు డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందండి. అమ్మకుండాను కొనకుండాను, వెళ్లకుండాను ఆగకుండాను, ఏదైనా సరే ఆ రోజు డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండండి. ఈరోజు ఇంత లాస్ అయ్యేది. జాగ్రత్త సుమా. ఒక విశ్వాసిగా నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఒక తొందరపడ్డ డెసిషన్ ఎవరు తీసుకున్నారు ఇక్కడ? వీలైతే చూడకుండా చదవకుండా చెప్పండి. ఎవరు తీసుకున్నారంటే సారా తీసుకుంది. రాంగ్ డెసిషన్, బ్లంట్ మిస్టేక్ అనమాట అండి. ఎవరు తీసుకున్నారు? దేవుని యొక్క వాగ్దానం క్లియర్గా ఉంది. గాడ్స్ ప్రామిస్ ఇస్ దేర్. బట్ సారా తొందరపడి ఒక డెసిషన్ తీసుకుని జీవితానికి ఒక శత్రువును కొని తెచ్చుకుంది. ప్రియులారా, ఈరోజు నీ డెసిషన్ విషయంలో నువ్వు తొందరపడుతున్నావా? ఆచితూచింది. చిన్నకుమారుడు కూడా తొందరపడ్డా లేదా? నాకు తెలిసి చిన్నకుమారుడు కూడా తన డెసిషన్ విషయంలో ఏమన్నాడు? తండ్రి ఎన్ని చెప్పినా, ఎన్ని వారించినా, ఎంత వాదించినా చిన్నకుమారుడు తొందరపడి డెసిషన్ తీసుకున్నాడు. తొందరపడి పందుల పాలయ్యాడు. ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటే కనుక చిన్నకుమారుని యొక్క స్టోరీ తీస్తూ ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలంటే తొందరపడి పందుల పాలు అయ్యాడని ఈజీగా పెట్టుకోవచ్చు. జాగ్రత్త. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఫైనల్గా ఏమిటి? పందుల పాలు అయిపోతుంది. బి కేర్ఫుల్. ఇక 4th వన్, తొందరపడి మాట్లాడుతున్నావా? మొదట ఏంటి? రిపీటెడ్గా నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మనకి అసలే తొందర ఎక్కువ చాలా తొందరగా ఏదో చేద్దాం అనుకుంటాం. అందుకనే ఒక ఫన్నీ కామెంట్ ఉంది, తొందరపడకురా. ఫన్నీ కామెంట్ కూడా ఉంది, తొందరపడకురా అన్నట్టు అనమాట అండి. ఇక్కడ తొందరపడి మాట్లాడుతున్నావా? సంఖ్య 12 మొదటి 2. సంఖ్య 12 మొదటి 2. దేవుని ప్రజలకు మొట్టమొదటి యాజకుడు ఎవరు? ద ఫస్ట్ ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఎవరండి? నేను ఏమన్నానో చెప్పాలా? ద ఫస్ట్ ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, నాట్ లీడర్. యాజకుడు, మొట్టమొదటి యాజకుడు ఎవరు? అహరోను కదండి. ఎక్కడున్నారు మీరు? యాజకుడు అండి. మొట్టమొదటి యాజకుడు ఎవరు? అహరోను. దేవుడు చెప్పాడు క్లియర్గా, అహరోనును నీవు అహరోనును అతని కుమారులను యాజకులుగా. ఫస్ట్ ప్రీస్ట్. మోషే దైవజనుడు, లీడర్. ఆయనకి ఇక లేని పేరంటూ లేదు. మోషే ఎవ్రీథింగ్ అనమాట అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మోషే కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? లేవి వంశం నుంచి వచ్చాడు. ఫస్ట్ ప్రాఫెట్, మెన్ ఆర్ విమెన్, ఎందులోనైనా సరే ద ఫస్ట్ ప్రాఫెట్ అంటే ప్రవక్త ఎవరండి? నువ్వెంత గొప్పడివైనా తొందరపడి మాట్లాడితే బ్రతుకు చిందరవందర అయిపోతుంది. మోషే కుషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. మోషే వివాహం చేసుకుంటే అహరోనుకు మిరియాముకు పనేంటి? మోషే వివాహం చేసుకుంటే అహరోనుకు మిరియాముకు వచ్చిన నష్టం ఏంటి? అది దేవుడు కదా మాట్లాడాలి. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏమో దేవుడు చెప్పాడు, లేదంటే మోషే దేవునితో పంచుకున్నాడు. ఏం జరిగిందో అది మనకి ప్రస్తుతంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, తొందరపడి మాట్లాడితే వచ్చే ప్రమాదం. ఎవరి విషయంలో కూడా, నీ విషయంలో, నా విషయంలో, పక్కవారి విషయంలో, వీళ్ళ విషయంలో, వాళ్ళ విషయంలో, ఎవరి విషయంలోనైనా నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోరు జారకూడదు, నోరు అస్సలు పారేసుకోకూడదు. తొందరపడి మోషే మీద అక్క అన్న సొంతోళ్ళే, మళ్ళీ బయటోళ్ళు కూడా కాదు. బయటోడితో మనతో బయటోడికి పనేటి అసలనే, మనలో మనకే ఈ సమస్యలన్నీ. తొందరపడి మాట్లాడేశాను. అహరోను మిరియం ఇద్దరు మాట్లాడేశాను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట 3వ వచనపు స్టార్టింగ్ లైన్. మోషే గురించి రాయలేదు ఇక్కడ. ఏం రాశారు? మోషే విన్నాడు, గొడవ పెట్టాడు అని చెప్పలేదు. ఎవరు విన్నారట? అంటే ఎవరు? దేవుడు విన్నాడు. మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా మాట్లాడితేనటండి, మోషే స్పందించలేదట, మోషే వినలేదట. అంటే వారు చాటుగా మాట్లాడారేమో, మేబీ కదా. కానీ దేవుడు విన్నాడట. మోషేకు కోపం రాలేదట.
ఎవరికి వచ్చిందట? దేవునికి కోపం వచ్చిందట. దేవుడు కోపంతో మీ ముగ్గురు ఒకసారి చర్చికి రండి అన్నాడు. మీ ముగ్గురు ఒకసారి చర్చికి రండి అన్నాడు. మామూలుగా వెళ్ళారు. 8వ వచనంలో 12:8 నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మీరు ఎలా భయపడలేదు? అసలు మీకు భయం ఎందుకు లేకుండా పోయింది? నువ్వు తొందరపడి మాట్లాడితే నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావో వాళ్ళు మాట్లాడకపోవచ్చేమో, బట్ దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను క్వశ్చన్ చేస్తాడు. ఏమన్నాడంటే, నా సేవకుడైన మోషే మీద మీరు విరోధంగా మాట్లాడడానికి నేనున్నానని ఎందుకు భయపడలేదు? నేను విన్నానని ఎందుకు భయపడలేదు? ఒకవేళ మనుషులు నా సేవకుడు మోషే వినకపోవచ్చేమో, నేను విన్నాననే భయం మీకు ఎందుకు లేకుండా పోయింది? ప్రియులరా, ఈరోజు తొందరపడి మాట్లాడుతున్నావేమో. నువ్వు మాట్లాడినంత మాత్రం అవతల వ్యక్తికి పోయిందేమీ లేదు. బట్ నీ మాటకు లెక్క అప్పగించుకోవలసిన, పెనాల్టీ అనుభవించాల్సిన అవసరం నీకే ఉంది. నువ్వు మాట్లాడిన మాటకు అవతల వ్యక్తికి ఏం కాదు, నథింగ్. బట్ మాటకు జవాబు చెప్పుకోవలసిన, సంజాయిషించుకోవలసిన, అది కూడా ఎవరి దగ్గర? దేవుని దగ్గర సంజాయిషించుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళకి దేవుడు అలా అడిగేసరికి అహరోను మిర్యాముల నోటి మాట రాలేదు అసలు. అన్న దేవుడు ఇంకా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిర్యాము మొదలుపడింది. రిజల్ట్ వెంటనే వచ్చేసింది. అహరోను ఎందుకు వదిలేసాడంటే, అహరోను యాజకుడు కనుక ఎస్కేప్ అయ్యాడు. బట్ అహరోనుకు వేయబడిన శిక్షలో ప్రతిఫలము అతడు పొందాడు. కనుక ఈరోజు ప్రియులారా, ఒకవేళ తొందరపడి మాట్లాడుతున్నావేమో. అందుకని యాకోబు 4వ అధ్యాయము 11-12 వచనాలు, వినుటకు వేగిరపడివాడు, మాటలాడుటకు కోపపడుటకు నిదానించువాడనై ఉండవలను. వినడానికి నువ్వు వేగిరపడు, కానీ మాట్లాడడానికి, కోపపడడానికి ఎదురు చూడు, వేచి ఉండు, తొందరపడకు అని చెప్పి చాలా హెచ్చరికగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు, మలాకి 3:16 తన భక్తులైన వారు మాట్లాడుతుండగా, అది మంచి కానీ చెడు కానీ చదవవసరం లేదు. మలాకి 3:16 తన భక్తులైన వారు మాట్లాడుతుండగా, అది మంచి కానీ చెడు కానీ. మనం చూడండి, మన పిల్లలు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఏం చేద్దాం? మన పిల్లలు గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసుకుని మాట్లాడుకుంటే ఏం చేద్దాం? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతి పేరెంట్కి ఇది ఉండాలి. ఇలాంటి అదుపు పేరెంట్స్కి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావా అని వెళ్ళి జాగ్రత్తగా వింటాం. బాగా కామెడీ మాట్లాడుకుంటున్నాను అనుకోండి, మనం కూడా వెళ్ళి 2 జోకులు వేస్తాం. మాట్లాడకూడదు మాట్లాడారనుకోండి, టప్పని తలుపు తీసి గుట్టు చప్పుడు కాకుండా గుద్దేసి వచ్చేది. ఇంకోసారి అలా మాట్లాడకండి. దేవుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే మిర్యాము మీదకి ఏం దిగి వచ్చేసింది? కుష్ఠరోగం. విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా? ఎవరి మీద మాట్లాడేవో వాడే ప్రార్థన చేయాల్సి వచ్చింది చివరికి. నీకు ఎవ్వడికి విరోధంగా మాట్లాడేవో, ఎవరి మీద మాట్లాడేవో వాడే నీకు తిరిగి ప్రార్థన చేయడానికి గతిపెట్టింది. జాగ్రత్త సుమా, తొందరపడద్దు. దేవుడు వింటున్నాడు ఈ మాటలు అని జాగ్రత్త. ఎవరి మీద మాట్లాడుతున్నావో వాడే నీకు చివరికి ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఏమన్నాడో తెలుసా? మోషే ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను. ఇంకొక పని ఏంటో తెలుసా? ఆమె తండ్రి, ఆమె ముఖం మీద, తండ్రి కూతురు ముఖం మీద ఎప్పుడు ఉమ్మేస్తాడు చెప్పండి? ఎంత అసహ్యమైనటువంటి కార్యం చేస్తేనే కానీ కాండ్రించి ఉమ్మేసి, నువ్వు నా కూతురు కదా, ఈ రోజుతో చచ్చిపోయావని చెప్పేసేసి అతను కూడా మానసికంగా చచ్చిపోతాడు. దేవుడు అంతా బాధపడ్డాడు అనమాట. అంటే మిర్యాముకు అంత అవమానం జరిగింది. నువ్వు అనుకుంటున్నావేమో తొందరపడి మాట్లాడి ఎదట వాళ్ళని అవమానించేశాను ఈజీగానని, కానీ దేవుడు నిన్ను అవమానిస్తాడు. తొందరపడి మాట్లాడితే దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. తొందరపడి మాట్లాడి ఎవరైనా సరే హానిని కొని తెచ్చుకోద్దని. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా రండి. ఏంటో బైబిల్ అన్ని విషయాలు తొందరపడతాను తప్ప, నా దరిద్రం ఏంటంటే బైబిల్ తొందరగా తీయటండి. బైబిల్ తొందరగా తీయడం విషయంలో మాత్రం మనం వెనకబడతాం. నాలుగు మాత్రం మడతేసి అటు ఇటు తిప్పేస్తాం. బైబిల్ మాత్రం తీయడానికి మనకి వేళ్ళు ఆడవు. నాలుగు ఆడినంతగా వేళ్ళు మనకి ఆడవు. అదేం దరిద్రం. చదవండి అమ్మ ఈసారి. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుతున్నావేమో. ఆయన పైన ఉన్నాడు, వినేస్తాడని.
నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుతున్నావేమో. ఎవరు వింటారు, ఎవరు చూస్తారు, ఎవడేం చేస్తాడని. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు, జాగ్రత్త. పైన ఉన్నవాడు కొడితే కింద ఉన్నవానికి దిక్కు దశ ఉండదు సుమా, జాగ్రత్తగా ఉండు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు సామెతలు 13:3 తన నోటిని కాచుకున్నవాడు తను తాను కాపాడుకుంటాడటండి. తన నోటిని కాచుకున్నవాడు. చాలు. ఇక 5వ దానికి వెళ్ళిపోదాం. తొందరపడి ప్రతీకారం చేయొద్దు, తొందరపడి అవమానించొద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి మాట్లాడొద్దు. ఇక 5వదిగా తొందరపడి ప్రవర్తిస్తున్నావా? 5వదిగా తొందరపడి ప్రవర్తిస్తున్నావా? దినవృత్తాంతాల 2వ గ్రంథము 26:16 అర్థమైపోవాలి వాటికి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26:16 తొందరపడి బిహేవ్ చేస్తున్నావా, క్రియలు చేస్తున్నావా, ప్రవర్తిస్తున్నావా? ఇక్కడ మిర్తి ఉజ్జయ స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయి దేవుని మందిరంలోనే ధూపం వేస్తానని బయలుదేరాడు. ఎంత బయలుదేరాడంటే యాజకులు అక్కడ 80 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తే ఉగ్రుడైపోయి వాళ్ళని దాటేసుకుని, యాజకులందరూ పట్టుకుంటున్నప్పటికీ ఉగ్రుడైపోయి వారిని దాటేసుకుని తొక్కుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ధూపము వెయ్యా ప్రయత్నించి దేవుని ఉగ్రతకు లోనై నొసటన కుష్టము పుట్టి లైఫ్లో మళ్ళీ దేవుని సన్నిధిలోనికి రాలి దేవుని సన్నిధిలోంచి పర్మనెంట్గా విసిరివేయబడ్డాడు. నీ దేవుని సన్నిధిలో నీ బిహేవియర్ తొందరపాటు కలిగి ఉందా? తొందరపడి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నావేమో. నువ్వున్నది దేవుని సన్నిధి, నువ్వున్నది దేవుని మందిరపు ఆవరణం, ప్రెమిసెస్ ఆఫ్ గాడ్. జగత ఉజ్జయ గొప్ప రాజు. అతని జీవితంలో ఒక మిస్టేక్, బై మిస్టేక్ అంటే ఇక్కడ కుదరదు. నువ్వు తొందరపడి ప్రవర్తిస్తే కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవుని ఎదుట, ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి కింద ఉన్నాం కనుక తొందరపడి ప్రవర్తిస్తే కనుక ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఉజ్జయకు వచ్చేసింది. కుష్ఠరోగము కలిగిన వాడే ఎక్కడ తొందరపడ్డాడో ఆ గుమ్మము మరలా తొక్కకుండా లైఫ్ లాంగ్ అతడు త్రోసివేయబడ్డాడు. అందుకని ప్రసంగి 5:1 అంటాడు. ఇందాక 2 చదువుకున్నాం, ఇప్పుడు 5:1 నీ దేవుడైన యెహోవా మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో అనే ఒక గొప్ప కీర్తన 10:4-5 5వ వచనం చివరి భాగంలో అంటాడు, వారు దేవుని ఎదుట భయము లేక ప్రవర్తిస్తున్నారు, దేవుని ఎదుట అస్సలు భయపడకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. జాగ్రత్త సుమా, నీ ప్రవర్తన అంతటి యందు తీతు 2:5 చెప్పినట్టు, తీతు 2:5 వచ్చిన మొదటి భాగంలో చెప్పు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. యాకోబు 1:22 చెప్పినట్లు వాక్య ప్రకారము ప్రవర్తించు, తొందరపడి ప్రవర్తించు. ఇక 6వది చూద్దాం, సమయం అవుతుంది. ఇంకా 2 విషయాలను. తొందరపడి ప్రతిస్పందిస్తున్నావా? అర్థమైందా? తొందరపడి ప్రతిస్పందిస్తున్నావు. కొన్ని విషయాలు మనం తెలుగులో అయినప్పటికీ తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతాయి. రియాక్షన్ అనమాట అండి. ఏంటది? రియాక్షన్. చాలా విషయాల్లో మనం తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. దానికి మనం పెట్టుకునే పేరు, మేము పౌరుషం కలిగిన మాట పడేవాళ్ళం కాదు. దానికి ఏం పెట్టుకుంటాం? అవి పౌరుషం కలిగిన మాట పడవండి మేము, ఏమనుకుంటున్నారు అట. తొందరపడి ప్రతిస్పందిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఓవర్గా రియాక్ట్ అవుతున్నావా? దేవుని సన్నిధిలో ఓవర్గా రియాక్ట్ అవుతున్నావా? చూద్దాం. యోహాను సువార్త 18:10-11. యోహాను సువార్త 18:10-11. అది గెత్సెమనే తోట. అక్కడ రాత్రి సమయం ప్రభు తన శిష్యులతో ఆంతరంగికంగా ప్రార్థనలో గడుపుతుంటుండగా యూదా తాను ఏర్పాటు చేసినటువంటి ప్రధాన యాజకుని సైనికులతో గెత్సెమనే తోటలోనికి ప్రవేశించిన సమయం. ప్రభువును రౌండప్ చేశారు. పేతురుకు కోపం వచ్చింది. అతని దగ్గర కత్తి ఉండడం చేత టపిమని కత్తి తీసి మల్కు చెవి తెగ నరికేశాడు. యోహాను ఇంతవరకే అవసరం అనుకున్నాడేమో. తర్వాత ప్రభు ఏం చేశాడు అంటే, ఇక్కడ ఏం చేశాడు పేతురు? సైనికుల యాక్షన్ అక్కడ, పేతురు రియాక్షన్ ఎక్కడ? న్యూటన్ వరకు ఓకే, కానీ క్రైస్తవానికి మాత్రం ఇది వర్తించదు సుమా. జాగ్రత్త. వారు ఏదో తొందరపడ్డారు, నువ్వు ఎందుకు తొందరపడి రియాక్ట్ అయిపోతావు ఊరిగాని? వెయిట్. దేవుడు నాడు, వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి. ఆయన చూసుకుంటాడు కదా, వెయిట్ చేయి. వాళ్ళేదో సైనికులుగా దురుసుగా ప్రవర్తించారు. నువ్వెందుకయ్యా పేతురు కంగారు పడుతున్నావు? నువ్వు నాతో 3.5 సంవత్సరాలు ఉన్నావు కదా, నీకెందుకు తొందర? నీకెందుకయ్యా తొందర? మత్తయి సువార్తలో చాలా కఠినమైన మాట చెప్తాడండి.
26, 51, 52లో నేను వేడుకుంటే తండ్రి నా కొరకు 12 సేనా వ్యూహముల కంటే, ఒక్కొక్క సేనలో ఎంతమంది ఉంటారటండి? 6,000 మందా? 72,000 మంది యోధులు. ఎవరు? దూతలు. గతంలో చెప్పుకున్నాం మనం, ఒక్కొక్క దూత ఎంతమందిని చెప్పారు? అన్లిమిటెడ్ అని కూడా చెప్పుకున్నాం మనం. పంపడా అని ఒక కఠినమైన వాడు చెప్పాడు. కత్తి పట్టుకునేవాడు, మత్తయి 26, 52లో కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశించిపోతాడు. నువ్వు తొందరపడి రియాక్ట్ అయితే కనుక నీకు చివరికి అదే ప్రతిఫలం వస్తుంది. నువ్వెంత త్వరగా ప్రతిస్పందించావో అంత త్వరగా ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నువ్వెంత త్వరగా రియాక్ట్ అయ్యావో అంత త్వరగా రియాక్షన్ అనేది వచ్చేస్తుంది. అందుకని చూడండి, కొన్ని ట్యాబ్లెట్స్ తొందరపడి వేసుకోవాలి. గూగుల్లోని అక్కడ ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? బాబు ఈ ట్యాబ్లెట్ ఏమవుతుందో, వేసుకోకుండా వేసేసుకుందామంటే రియాక్షన్ వస్తుందంటే లేని పొరపాటు అని చాలా జాగ్రత్తగా. ఆఫ్టర్ ఆల్ ట్యాబ్లెట్ విషయంలో ఇంత జాగ్రత్త తీసుకున్నా. దేవుని మాట విషయంలో, దేవుని సన్నిధిలో నీ ప్రతిస్పందన, నీ రియాక్షన్, నువ్వు రియాక్ట్ అవుతున్నాను అనుకున్నావు, బట్ దేవుడు ఎదుట అది ఓవర్ యాక్షన్. నువ్వేమనుకుంటున్నావు? జస్ట్ నేను అవునండి నేను రియాక్ట్ అయ్యాను అనుకుంటున్నావు, బట్ దేవుని సన్నిధిలో అదేంటి? ఓవర్ యాక్షన్. జాగ్రత్త. పేతురుకే వార్నింగ్ ఇచ్చి, నువ్వు కత్తి పట్టుకుంటే ఇక్కడే కాదు, పేతురు ప్రతిసారి తొందరే. ప్రభువును చూసిన వెంటనే నేను కూడా నడుస్తాను అన్నాడు. నువ్వే నడితే నేను కూడా నడుస్తాను అన్నాడు. కొన్ని నడిచాడా? ఎవరైనా మాట్లాడారా? 12 మంది ఉన్నారు, 11 మంది మాట్లాడారా? ప్రతిదానికి తగుదనమ్మా అని తయారై నడుతాను, సరే నడన్నాడు. కొన్ని నడిచాడా అంటే అలా చూసి తొందరపడి భయపడి ఉనికి. మళ్ళీ ఇంకోసారి తొందరపడ్డాడు. ప్రభు మరణించారు, 3వ దినం లేచారు, ఇలా కనిపించిన ప్రభుతో పని అవుతుంది అనుకున్నాడేమో, తొందరపడి నేను చేపలు పట్టడానికి వెళ్తాను అన్నాడా? అసలు పేతురుకు ఓపిక లేదు. మళ్ళీ నేను పాత వృత్తికి వెళ్ళిపోతాను, పాత జీవితానికి వెళ్ళిపోతాను, బాగోలేదు అని చెప్పేసి బయలుదేరాడు. మళ్ళా సిగ్గుపడ్డాడు, బట్టలు లేకుండా సిగ్గుపడి సముద్రంలోకి దూకేసి ఎవడో వస్త్రం వేస్తే కప్పుకుని బయటకు వచ్చింది. ఒకవేళ 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న పేతురు వలె నువ్వు కూడా ఇన్ని సంవత్సరాల నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో ప్రభుత్వం ఉండి కూడా ప్రభు సన్నిధిలో తొందరపడి ప్రతిస్పందిస్తున్నావా? రియాక్ట్ అవుతున్నావా? ఒకవేళ నీకు అది రియాక్షనే కానీ ప్రభుకు అది ఓవర్ యాక్షన్ అవుతుంది, ఆయన వెంటనే నేను ఖండిస్తాడేమో. జాగ్రత్తగా ప్రతిస్పందించు. దేవుని సన్నిధిలో నీ ప్రతి యాక్షన్ అండ్ రియాక్షన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మోస్ట్ హై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయినటువంటి అత్యున్నతుడైనటువంటి మహోన్నతుడైన దేవునికి లోబడి మనం రియాక్ట్ అవ్వాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, తొందరపడి తృణీకరిస్తున్నావా? ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే తొందరపడి తృణీకరిస్తున్నావా? మార్కు సువార్త 5:17. మార్కు సువార్త 5:17. జనులు జరిగినది చూడవలేరి, యేసు నద్దుకు వచ్చి సేనాను దెయ్యములు పట్టినవాడు అసలు టైం తీసుకోలేదండి. ఏం జరిగిందో ఆలోచించలేదు, ఏం జరిగిందో అడగలేదు, ఏంటని విచారించలేదు. ఎలాంటి టైం తీసుకోకుండా, విచారించకుండా, మంచి చెడులు ఆలోచించకుండా, న్యాయాన్యాయాలు యుక్తాయుక్త విచక్షణలు లేకుండా చాలా సింపుల్గా గెట్అవుట్ అన్నారు. ప్రభువుని వాళ్ళు ఏమన్నారు? మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపో ప్రభు, ఇక్కడ ఉండదు, మగొద్దు అన్న. చాలాసార్లు ప్రియులారా, ప్రభు పోలికగా పుట్టినటువంటి మనుషులను తొందరపడి మనం తృణీకరించేస్తూ ఉంటాం కదండి. అసలు ఏం జరిగిందో వినము, ఆలోచించము, విచారించము, మంచా చెడ, న్యాయమా అని కనీసం విచక్షణతో మనం ఆలోచించాం. మనకు నష్టం కలిగింది, మన పందులు చచ్చిపోయాయి, అంతే. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి? మనకు నష్టం కలిగింది, మన పందులు చచ్చిపోయాయి, మన పందులు చచ్చిపోవడానికి కారణమైనటువంటి ఈయన ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో ప్రభా, మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపో, మాకొద్దు. ఎవరికి నష్టం? ప్రభుకు నష్టమా? ప్రియులారా, మార్కు సువార్త 5:21-43 ఈ సుదీర్ఘ టెస్ట్లో మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపోమని చెప్పిన వెంటనే ఆయన అద్దరికి వెళ్ళిపోయాడు. అద్దరికి వెళ్ళి 2 అద్భుతాలు చేశాడు. ఒకటి, 12 ఏళ్లుగా కుదరని రోగముతో, రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని బాగు చేశాడు. అలాగే చచ్చిపోయిన యాయిరు కుమార్తెను ఎంతకంటే గొప్ప కార్యాలు ఎక్కడ చేయడానికి వచ్చాడు? ఆయన గెరాసేనీయుల దేశంలో చేయడానికి వచ్చాడు. ఎంతకంటే గొప్పవే చేయడానికి వచ్చాడు. బట్ ఒక్క
తొందరపాటుతో తృణీకారం చేసినటువంటి కారణం చేత ప్రభు మరుక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలాసార్లు ప్రియులారా, ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుణ్ణి లేదా ఆయన పోలికగా పుట్టినటువంటి మనుషులు మనం చాలా ఈజీగా తృణీకరిస్తూ ఉంటామండి. ఎలా అంటే ఆదికాండం 25:34 ఏసావు తిని లేచిపోయాడు. యాసావు తిని లేచిపోయాడు, చేయి కడుక్కుని లేచిపోయాడు. లేచిపోయింది యాసావు కాదు, యాసావు యొక్క జ్యేష్ఠత్వం లేచిపోయింది. తృణీకరిస్తే ఏమవుతుంది? నాకెందుకయ్యా చచ్చిపోతున్నా, నీ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. అలా అనేసి కడుపు నిండా తినేసేసి చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళింది యాసావు కాదు, యాసావు నుంచి జ్యేష్ఠత్వం లేచిపడిపోయింది. తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. హెబ్రీ పత్రికలు 12:15-17 వచ్చిన ఫైనల్గా ఏమంటాడంటే, ఏసావు తర్వాత తిరిగి ఆశీర్వాదం పొందగోరి పశ్చాత్తాపడినను అతనికి దక్కలేదు. ప్రియసంగమా, జాగ్రత్త, నువ్వు తొందరపడి తృణీకరిస్తున్నావేమో. సామెతలు 11:12 తొందరపడి తృణీకరించేవాడు ఎవడంటే బుద్ధిహీనుడు అంతే. నువ్వు మనిషిని కానీ, ప్రభువును కానీ, ప్రభు చిత్తాన్ని కానీ, ప్రభు యొక్క ఉద్దేశాన్ని కానీ, ప్రభు యొక్క క్రమమును కానీ, కట్టడని కానీ, ఏదైనా సరే నువ్వు ఈజీగా తృణీకరించి ఓవర్టేక్ చేస్తే కనుక, నువ్వు పొందాల్సిన ఆశీర్వాదాలు పక్కడు పొందుతాడంతే, ఏమీ లేదు. నువ్వు పొందాల్సిన మేలుడు పక్కడు పొందుతాడు. నీ జీవితంలో దేవుడు చేయాల్సిన అనుకున్నవి పక్కింట్లో చేస్తాడు. జాగ్రత్త సుమా, తొందరపడి దేవుణ్ణి కానీ దేవుని ప్రజలను కానీ తృణీకరించు. సమయంలో 2:30 చివరి భాగం, నన్ను తృణీకరించేవాడు తృణీకారము పొందును. రోమపత్రిక 2:4 దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన ఓర్చుకుంటున్నాడని, ఆయన తాళుతున్నాడని, ఆయన భరిస్తున్నాడని. ఒకవేళ దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరిస్తున్నారా? ఇలాగే ఓ బొడ్డోడిని చూసి ఓ పెద్దోడు తృణీకరించాడటండి. చెప్పనవ్వండి కొంచెం. ఓ బొడ్డోడిని చూసి ఓ పెద్దోడు తృణీకరించాడట. సమయంలో 1 గ్రంథం 17:42-50 వచ్చి 42 వచ్చిన వాడు చదివితే 50-51 నుండి సెటిల్ అయిపోతుంది. 42 వచ్చిన వాడు చదువుకుంటే 50-51 వచనాలు సెటిల్మెంట్ ఇచ్చేస్తాయి. ఏమన్నాడు? దావీదును చూచి తృణీకరించి రా నా దేవతలకు బలిచ్చేత మొక్కలు కోసేస్తాను అన్నాడు. మొక్కలైపోయింది. ఎవరు? ఓ చిన్న రాయి మొక్క చేతుల్లో కింద పడి తల మొండ మొక్కలైపోయింది. జాగ్రత్త, ఎవరిని అంత త్వరగా తృణీకరించు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడు మనందరికీ అత్యున్నతుడు, హై పవర్ ఒకటి ఉంది. కనుక తొందరపడి తృణీకరించొద్దు, తృణీకారం పొందదు. ఎన్ని విషయాలు చూసామండి? ఇంకా చాలా ఉన్నాయి, అనొద్దు, ఎక్కువ చెప్తే తొందరపడినట్టు అవుతుంది. కనుక ఒక 7 విషయాలు. తొందరపడి ప్రతీకారం తెచ్చుకుంటున్నావా? తొందరపడి అవమానిస్తున్నావా? తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావా? తొందరపడి మాట్లాడుతున్నావా? తొందరపడి ప్రవర్తిస్తున్నావా? తొందరపడి ప్రతిస్పందిస్తున్నావా? తొందరపడి ఒకవేళ నీ దేవుణ్ణి ఆయన పోలికగా పుట్టిన వారిని తృణీకరిస్తున్నావు. జాగ్రత్త సుమా, నువ్వు తొందరపడితే అంతే తొందరగా ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు త్వరపడాలి దేవుని రాక కొరకు తప్ప తొందరపడకూడదు. నీ సొంత ఇష్టాలను, సొంత చిత్తాలను, సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కొరకు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆచితూచి ఆత్మీయంగా ప్రవర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని వందనాలు గొప్ప దేవా, ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమే ప్రభా, మేము కూడా చాలాసార్లు మా ప్రయాణంలో తొందరగా వెళ్ళాలని యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతున్నారు. మేము కూడా ఇల్లు త్వరగా కట్టాలని కంగారుగా కట్టిన సంవత్సరానికి ఇల్లు కోల్పోతున్నాయి, వంతులు గురిపోతున్నాయి, ఇంకా ఏదో గురిపోతున్నాయి. తొందరతో ఈ లోకంలో ఏది చేసినా అది ప్రమాదమే. అలాంటిది ఆత్మీయ జీవితంలో ఒకవేళ మేము తొందరపడి ప్రతీకారం తెచ్చుకుని, తొందరపడి నిర్ణయాలు తీసుకుని, తొందరపడి అవమానించి, తొందరపడి మాట్లాడి, తొందరపడి ప్రవర్తించి, తొందరపడి ప్రతిస్పందించి, తొందరపడి తృణీకరించే వారంగా ఉన్నాం మేము. మీ పరిశుద్ధ జనాంగముగా, మీ పరిశుద్ధ సన్నిధులు, మీ చిత్తమును కప్పగించుకుని సహనముతో ఓపికతో కనిపెట్టు భాగ్యం మాకు దయచేయమని, తద్వారా మీ పరలోక రాజ్యము కొరకు మేము త్వరగా సిద్ధపడడానికి సహాయం చేయమని విన్న వాక్యం హృదయం ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి శాసించుతాడు.